హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే కాణిపాకం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా కాణిపాకం ఎందుకు వెళ్తున్నాం అంటే ఆర్యన్కి అక్కడ ముక్కుబడి అయితే ఉందండి, గుండు చేయిస్తామని చెప్పనేసి ముక్కున్నాం అనమాట. సో ఇంకా ఆ ముక్కు చెల్లించి ఇంకా అలానే అక్షరాభ్యాసం కూడా అక్కడే చేయించుకొని వద్దామని చెప్పనేసి ఇక్కడైతే మార్నింగే నేను ఇంకా అలానే మా హస్బెండ్ పిల్లలు ఇద్దరం అయితే బైక్లో అయితే బయలుదేరుతున్నాం అనమాట. ముందు రోజు నైటే అనుకున్నాం అనమాట, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇంకా ఎండలు మామూలుగా లేవు కదా అని చెప్పనేసి. సో ఇంకా అట్లా మార్నింగే లేచేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అలా బైక్ లో అయితే కాణిపాకానికి అయితే వచ్చేసామండి. సో నేనైతే జర్నీ చేసేటప్పుడు ఎక్కడ చిన్న వీడియో క్లిప్ కూడా తీయలేదండి, ఎందుకంటే ఇంకా ఇద్దరు పిల్లల్ని బైక్ లో కూర్చోబెట్టి అట్లా వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటది కదండి. సో ఇంకా అట్లా కాణిపాకంకి వచ్చేసిన తర్వాత నేనైతే మళ్ళీ వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఆర్యన్కి గుండు చేయించాలని చెప్పనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా టికెట్ అయితే తీసుకోవాలంట. ఇంకా టికెట్ వచ్చేసి ఒకరికి 100 రూపీస్ ఎంతో చెప్పారండి. సో ఇంకా అలా టికెట్ తీసేసుకొని ఇంకా మనకి టికెట్ లో ఏ నెంబర్ అయితే వచ్చింటుందో ఇంకా ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళైతే గుండు అయితే చేయిస్తారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీ ఇంకా అలానే మా హస్బెండ్ అయితే ఆర్యన్కి గుండు కొడతా ఉంటే చూస్తా ఉన్నారనమాట. ఇంకా నేనైతే అనుకున్నాను ఆర్యన్ ఏడుస్తాడేమో అని చెప్పనేసి. ఫస్ట్ గుండు సెకండ్ గుండు చేయించినప్పుడు బాగా ఏడ్చాడండి. ఇంకా థర్డ్ గుండు చేయించినప్పుడు ఏం అంతగా ఏడవలేదనమాట, సైలెంట్ గా ఉండిపోయాడు. ఇంకా ఇది వచ్చేసి 4వ గుండు అనమాట, కాణిపాకంలో చేయిస్తామని చెప్పనేసి ముక్కున్నామండి. సో ఇంకా అందుకోసమే ఆ ముక్కుబడి అయితే ఈ రోజు అయితే చెల్లిస్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ తీసి నేను 1 మంత్ పైనే అవుతుందండి, బట్ కానీ నాకు దీన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైమే కుదరలేదండి. మొత్తానికి ఈ రోజు అయితే దీన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదా ఆర్యన్ కి గుండె అయితే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడే వాటర్ అది వస్తున్నాయండి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అలా ఆర్యన్ కి అక్కడే స్నానం అది చేపిచ్చేసి ఇంకా వాడికి డ్రెస్ చేంజ్ చేసేసి ఇట్లా గుండుకి గంధం అయితే పూపిచ్చేసాను అనమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే స్లేటు ఇంకా అట్లనే స్లేట్ పెన్సిల్ అవన్నీ తెచ్చానండి, అక్షరాభ్యాసం చేయించాలని చెప్పాను కదా. ఇంకా అవి ఇక్కడ దొరుకుతాయో దొరకవు అని చెప్పనేసి ఇంటి దగ్గర నుంచే స్లేట్ పెన్సిల్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యన్ని రెడీ చేయించేసి ఇంక ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారండి. సో దానికి కూడా టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అలా టికెట్ అది తీసుకుందామని చెప్పనేసి ఇక్కడికైతే వచ్చామండి. మేమేమనుకున్నామంటే ఫస్ట్ దర్శనానికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ అక్షరాభ్యాసం చేయించుకుంటే బాగుంటుందని చెప్పనేసి అనుకున్నాము. ఇంకా వాళ్ళనైతే అడుగుతున్నాం అనమాట ఎంతవరకు ఉంటుంది ఏంటి అని చెప్పనేసి. ఇంకా వాళ్ళైతే చెప్పారు 12 వరకే ఉంటుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుందండి ఇది అని చెప్పనేసి చెప్పారనమాట. ఇంకా సరేలే ఎలాగో వచ్చి అడిగిందే మంచిదైంది అని చెప్పనేసి ఇంకా అలా మేమైతే ఇక్కడ టోకన్ తీసేసుకొని ఇంకా ఆ టోకన్ తీసుకుంటే వాళ్ళే ఇస్తారనమాట. టెంకాయ పూలు ఇంకా కడ్డీలు కర్పూరము అన్నీ ఇస్తారండి. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా వాళ్ళే అన్ని రెడీగా పెట్టేసి ఉంటారనమాట. బియ్యము ఇంకా అలానే పసుపు కుంకుమ ఇంకా అట్లనే అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడే దొరుకుతాయంటండి. నాకు ఆ విషయం తెలియక నేను స్లేటు ఇంకా అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి షిఫ్ట్లు అంటండి, ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ అయితే అయిపోయింది, ఇంకా మాది వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అలా అందరం అట్లా కూర్చున్నామండి. ఇంకా వాళ్ళైతే అక్కడ మైక్లో అయితే చెప్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పనేసి. సో ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అలా అందరం కూర్చున్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీ అయితే అస్సలు ఉండడం లేదండి, కూర్చోబెడితే అన్నీ పెరికేస్తున్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పనేసి మా హస్బెండ్ అయితే వాడిని అలా తిప్పుతా ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ చూడండి వాడు అల్లరి మామూలుగా లేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అలానే ఆర్యన్ అయితే కూర్చున్నామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి అట్లా అందరూ కూర్చున్నారండి. ఇంకా నేను చెప్పాను కదా ఇక్కడే స్లేట్ పెన్సిల్ అన్నీ ఇస్తారని చెప్పనేసి ఇంక ఇక్కడైతే వాళ్ళైతే పంచుతా ఉన్నారండి. సో ఇంకా అట్లా ఆర్యన్ కూడా ఒక స్లేట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళైతే ఆ స్లేట్ లో ఆల్రెడీ ఓం ఇంకా అలానే ఓం నమ శివాయ అని చెప్పనేసి రాసేసారనమాట. ఇంకా మనము జస్ట్ అట్లా పిల్లోడి చేతిలో బల్పం పట్టించి రాపిచ్చడమే అండి. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇట్లా వాళ్ళే అయితే మంచిగా ఇట్లా రాసి అయితే ఇచ్చేసారండి. ఇంక ఇక్కడ చూడండి అట్లా అందరం కూర్చున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే విస్తరాకులో అట్లా బియ్యం అయితే వేశారు, ఇంకొక ఆకులో వచ్చేసి పసుపు కుంకుమ అక్షింతలు ఆ పూలు అవైతే పెట్టారనమాట. ఇంకా పసుపుతో ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే చేయమని చెప్పారండి. ఇంకా అలా చిన్నగా చేసేసి ఆ వినాయకుడికి అట్లా మంచిగా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకా ఆకు ఒక్క అరటి పళ్ళు ఇంకా అట్లనే పూలు అవన్నీ పెట్టేసిన తర్వాత టెంకాయ కూడా కొట్టేయమని చెప్పారండి. ఇంకా అలా టెంకాయ కూడా కొట్టేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. అక్కడ చూడాలి
అక్షంతలు ఉన్నాయి కొన్ని తీసుకోరా, అవి తీసుకో. నన్ను ముక్కు పట్టుకో ఇట్లా. సో చూసారు కదా అట్లా పూజారులు అట్లా పైన కూర్చొని మైక్లో అయితే చెప్తా ఉన్నారండి. ఇంకా సరే అని చెప్పనేసి అట్లా మేమైతే వాళ్ళు చెప్పిన విధంగా అయితే పూజ అయితే చేసేసామన్నమాట. ఇంక ఇక్కడ ఫైనల్గా అట్లా హారతి అయితే ఇవ్వాలని చెప్పనేసి ఇంకా వాళ్ళే హారతి పళ్ళెం కూడా తెచ్చిచ్చారండి. ఇంకా అలా అందరము ఆ హారతి పళ్ళని పట్టుకొని అట్లా అందరము వినాయకుడికి అయితే హారతి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యన్కి అక్షరాభ్యాసం చేయించడానికి మెయిన్ వచ్చేసి మేమైతే ఈసారి ఆర్యన్ని స్కూల్లో అయితే జాయిన్ చేపిస్తున్నామండి. ఇంకా మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయించేసిన తర్వాత అక్షరాభ్యాసం చేయించాలంటే కష్టం కదా. సో ఇంకా అందుకోసమే స్కూల్లో జాయిన్ చేయించక ముందే ఇట్లా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాం అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఆర్యన్కి అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే పిలుస్తున్నాను అనమాట. ఇంకా అట్లా వచ్చేసి అక్షరాభ్యాసం అది అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పూజారికి అట్లా దక్షిణ అది సమర్పించుకొని పూజారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలని చెప్పనేసి ఇంకా ఇక్కడ అందరూ క్యూ లైన్లో అయితే నిలబడుకోన్నారనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా మేము కూడా అట్లా వెళ్తున్నామండి. సో ఇంకా అలా ఆశీర్వాదం అది తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళే ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారండి. ప్రసాదం ఏమేమి ఇచ్చారంటే పులిహోర, ఇంకా అలానే రవ్వ లడ్డు ఉంటుంది కదా, ఇవైతే ఇచ్చారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి పులిహోర అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా అయితే నాకు ఇట్లా టెంపుల్ దగ్గర ప్రసాదం తినాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. అంటే అన్ని ప్రసాదాలు తిన్ను, ఇట్లా పులిహోర మటుకే చాలా ఇష్టంగా తింటానండి. సో ఇంకా ఈరోజు అయితే పులిహోర అయితే ఇచ్చారనమాట. ఇదైతే అసలు స్పైసీగా లేకుండా చాలా అంటే చాలా బాగుంది. అంటే బన్నీ కూడా ఈ పులిహోరని తిన్నాడనమాట. ఇంకా వాడికి కూడా బాగా నచ్చినట్టుంది. సో ఇంకా అలా ప్రసాదం అది తినేసి ఇంకా మేమైతే బయట అయితే వచ్చేసామండి. సో ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు అవి తీసుకొని వెళ్ళకూడదని చెప్పనేసి ఇక్కడ ఎక్కడంటే అక్కడ బోర్డులు అయితే పెట్టారండి. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా ఫోన్లు అవి ఇక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. బట్ కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము 11కి అట్లా దర్శనానికి లోపలికి వెళ్ళామన్నమాట, టోకన్ తీసుకొని 100 రూపాయల టోకను. ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 1 అయిపోయింది అనమాట. అంటే ఫుల్ రష్ ఉన్నారండి. మేము వెళ్ళింది సండే రోజు అనమాట. సో దానివల్ల ఫుల్ రష్ అయితే ఉన్నారండి. ఇంకా అట్లా పిల్లల్ని పట్టుకొని ఆ క్యూ లైన్లో వెళ్తా ఉంటే అసలు చుక్కలు కనిపించాయి అనమాట పట్ట పగలే. ఇంకా అలా దర్శనం అది చేసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి టెంకాయ అది కొట్టుకుందామని చెప్పనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను అనమాట, కొడి స్తంభం దగ్గరికి. సో ఇంకా అలా టెంకాయ అది కొట్టేసుకొని సో ఇంకా ఇంటికైతే బయలుదేరాలన్నమాట. ఇంక ఎండలు చూడండి ఎట్టుండాయో, మామూలుగా లేవన్నమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అలా టెంకాయ అది కొట్టేసుకొని మేమైతే ఇక్కడ ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఫుడ్ అది ఇక్కడ ఏం తినలేదండి, ఎందుకంటే ప్రసాదం తిన్నాం కదా. ఇంకా నాకైతే ఏమంత ఆకలిగా వేయలేదు. ఇంకా పిల్లలకైతే బనానా తినిపించేసాను అనమాట. అంటే తిరుపతి దగ్గరలో తిందాము, ఇక్కడ మనకి హోటల్స్ కూడా ఏం పెద్దగా తెలియదండి, టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పనేసి నేనైతే ఇక్కడైతే తినలేదనమాట. ఇంకా సరే అని చెప్పనేసి అట్లా ఇంటికైతే బయలుదేరే ముందు ఒక ఐస్ క్రీమ్ అన్న తీసుకొని తిందామని చెప్పనేసి ఇంకా అట్లా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. సరే అని చెప్పనేసి ఏదైనా పర్చేస్ చేద్దామని చెప్పనేసి ఇంకా అక్కడ ఒకటైతే అడిగాను అనమాట. ఇంకా వాళ్ళైతే రేట్లు అయితే మామూలుగా చెప్పలేదండి.
ఉందండి. ఇంకా దీనికంటే మనకి తిరుపతిలోనే మేలే ఇక్కడ తీసుకునే కంటే కూడా అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇక్కడైతే ఏం తీసుకోలేదండి. సో ఇంకా అలా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామన్నమాట. నేను ఇంకా అలానే ఆర్యను ఇంకా మా హస్బెండ్. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను అట్లా ఐస్ అయితే తీసుకొని అట్లా చేతిలో పెట్టుకొని వీడియో తీస్తా ఉంటే ఇంకా బన్నీ అయితే దాన్ని ఎంత మంచిగా కొరుక్కొని తినేస్తున్నాడు. ఇంకా అలా ఐస్ క్రీమ్ అది తినేసి ఇంకా మేమైతే ఫైనల్ గా తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా అలా మా హస్బెండ్ కి తెలిసిన ఒక మంచి రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా అలా అందరం అక్కడ ఫుల్ గా తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడ చూడండి నా ఫేస్ అయితే ఎలా అయిపోయిందో ఎండకి ఆ బైక్ లో వచ్చేసరికి అసలు నా ఫేస్ పైన ఉన్న బొట్టు కూడా పోయిందనమాట. పిల్లలైతే జర్నీ చేసేటప్పుడు ఇద్దరు నిద్రపోయారండి. సో ఇంకా వాళ్ళకైతే అట్లా నా చున్నీ కప్పేసి వాళ్ళనైతే సేఫ్ గానే తీసుకొచ్చానమాట. సో ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే అండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.